అందరికీ జై శ్రీరామ్. 8 నెలల ప్రెగ్నెంట్ అమ్మాయిని నమ్మించి, పిలిపించి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వర్షం రావడంతో ఆ అమ్మాయి బాడీ అయితే సగం కాలిపోయింది. సగం అయితే మంచిగానే ఉందనమాట. నిజంగా ఇంత దారుణానికి ఎలా ఒడిగడుతున్నారో, ఇంత దారుణానికి ఎందుకు దిగజారుతున్నారో రోజు రోజుకి అర్థం కావట్లే. నిజంగా పోలీసులు కూడా ఎన్ని కేసులని పట్టుకుంటారు. పాపం వాళ్ళకు రెస్ట్ లేకుండా ఇట్లా కంటిన్యూ ఒకటికి రోజుకు 4, 5 వస్తే పాపం వాళ్ళకు కూడా రెస్ట్ ఉండట్లే. అందుకేనేమో కొన్ని కొన్ని కేసులు అసలు వాళ్ళు డీలా చేసి పట్టించుకోరేమో అనిపిస్తుంది. రోజు రోజుకి ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గట్లే అనమాట. అయితే ఇన్‌స్టాలో అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్ ఏమో చదువుతుందంట. అంటే 19 సంవత్సరాలున్నాయి ఆ అమ్మాయికి. ఆ అబ్బాయికి 21 సంవత్సరాలున్నాయి. అయితే ఆ అబ్బాయి ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడంట. ఈ కంపెనీలో పోస్టులున్నాయి, డ్యూటీలున్నాయి ఖాళీగా అనేసి ఎప్పుడో ఇన్‌స్టాలో ఒక 1 ఇయర్ క్రితం పెట్టాడంట. ఈ అమ్మాయి ఆ మెసేజ్ జూసి రిప్లై ఇచ్చిందనమాట. రిప్లై ఇవ్వడంతో ఆ అబ్బాయి గూడా ఈ అమ్మాయికి రిప్లై ఇచ్చి, ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరికీ లవ్‌గా మారింది. వాళ్ళిద్దరిని ఒకరొకరు ఇష్టపడి లవ్ చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఇద్దరు కలవడం, ఇద్దరు ఫిజికల్‌గా కలవడము, ఇలాంటి పనులన్నీ చేశారు. ఇప్పుడు ఫిజికల్‌గా కలిసినాక ప్రతి ఒక్కరికి మామూలు సాధ్యం అది. ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ అమ్మాయికి. కొంచెమన్నా ముందు ఆలోచించాలి. అరే! ఇలాంటి పనులు చేస్తే ప్రెగ్నెన్సీ వస్తదేమో, ఇలాంటి పనులు చేయొద్దు పెళ్లి కాకముందు అని ఆలోచించకుండా ఈ అమ్మాయి కూడా ఇట్లా ముందుకు స్టెప్ వేయడం తప్పు. ఎవ్వరిని నమ్మనీక లేదు ఈ రోజులల్లా. అలాంటిది గుడ్డిగా నమ్మేస్తే ఎట్లా? ఇలాంటివి రోజు రోజుకు చాలా జరుగుతున్నాయి. చాలామంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్తా ఉన్నారు. రోజు న్యూస్‌లో వస్తా ఉన్నాయి. ఇలా మోసాలు చేస్తున్నారు, ఇలా ప్రాణాలు తీస్తున్నారు అనేసి. రోజుకి ఎన్ని కేసులొస్తున్నాయి, ఎంతమంది చెప్తున్నారు. అన్ని వీడియోలు చూసి కూడా ఇలాంటి పనులకి ఎట్లా దిగజారుతారో ఏమో! కొంచెమన్నా జాగ్రత్త అనేది మనుషులకు ఉండాలి. ఇప్పుడు ఇలాంటివి కాకూడదనే కదా ఎంతోమంది బయట ఏమేమి జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. వాళ్ళని చూసన్నా నేర్చుకోవాలి. ఇప్పుడు సొసైటీలో ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరిని నమ్మలేని పొజిషన్‌లో ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్‌లో ఖచ్చితంగా చూస్తున్నారు గదా! బయట ఏం జరుగుతుంది? ఎలా ప్రాణాలు తీస్తున్నారు అన్యాయంగా? కొంచెం గూడా భయం లేకుండా దారుణానికే దారుణంగా ప్రాణాలు తీసేస్తున్నారు సులభంగా అని ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగుండాలే! జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఎవడు పరిచయం అయితే వాళ్ళని ఇట్లా ఫేస్‌బుక్‌లల్లా, అలాగే ఇన్‌స్టాలల్లా పరిచయాలు కాస్త ఈ ప్రేమగా పోయి ఎంతోమంది ప్రాణాలు పోయాయి. అలాంటి కేసులు ఎన్నో చూసుంటారు. అప్పుడన్నా జాగ్రత్త పడాలా? జాగ్రత్త పడకుండా సులభంగా ఈ చెవులు ఇంటారు, ఆ చెవులో వదిలేస్తారు. అరే! ఎవనికో అయింది నాకవుతుందా అని అనుకుంటారు. అలా అని ఎప్పటికి అనొద్దు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు ఇంకా సేఫ్‌గా ఉండాలి. అలాంటి టైంలో ఈ అమ్మాయి ఆ అబ్బాయిని నమ్మేసింది. అబ్బాయిని నమ్మేసి అబ్బాయితోటి ఎళ్ళడము, ఫిజికల్‌గా కలవడము ఇలా చేసింది. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. 8 మంత్స్ ప్రెగ్నెన్సీ దాకా ఎందుకు ఉంచుకుందో తెలీదు. అయితే ఆ అబ్బాయికి ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది. మనం పెళ్లి చేసుకుందాం అంటే ఆ అబ్బాయి ఇంక అమ్మాయిని దూరం పెట్టడం చేసిండు. లేనిపోని నిందలన్నీ లేనిపోని నిందలన్నీ ఏస్తున్నాడంట. నువ్వెవనికో కడుపు చేసుకొని నాకంటే నేనెట్లా చూస్తాను? నాకు కాదు. నాకు ఆ ప్రెగ్నెన్సీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రెగ్నెన్సీ ఎవరికొచ్చిందో నాకు తెలీదు. నన్ను విసిగించకు. నేను పెళ్లి చేసుకోను అనేసి అతనైతే ఖండించి చెప్పేసాడంట నాకొద్దు అనేసి. ఆ అమ్మాయి ఇనకపోవడంతో పద్దాక విసిగియడంతో నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చేయడంతో ఇలా అయితే కాదు అని చెప్పేసి పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయిని నమ్మించి ఒక ప్లేస్‌కి రమ్మని చెప్పాడంట. ఆ ప్లేస్‌కొచ్చినంక ఆ అమ్మాయి దగ్గర తగాదా పడి, గొడవ పడి అక్కడ ఆ అమ్మాయిని చంపేసేసి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడంట. నిప్పంటించి అక్కడి నుంచి ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయినంక వర్షం పడ్డదంట. వర్షం పడడంతో ఆ అమ్మాయి బాడీ సగం కాలింది. సగం అలాగే ఉందనమాట. చుట్టుపక్కల వాళ్ళు చూసి పోలీసులకు చెప్పారనమాట. పోలీసులకు చెప్పడంతో ఆ పోలీసులు ఎళ్ళేసి ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కలంతా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి బాడీని కనిపెట్టడానికి చెయ్యి పైనేమో టాటూ ఉందంట. ఆ టాటూ చూసి
పలానా అమ్మాయి అనైతే వాళ్ళు గుర్తించి వాళ్ళ ఫ్యామిలీకి అనేది చెప్పేశారు. వాళ్ళు పోలీసులు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడంతో ఫ్యామిలీ వచ్చేసి చూసింది. ఐ థింక్ ఇదంతా ఎంక్వైరీ చేసి అప్పుడు తేలిందనమాట. ఇది ఇన్‌స్టా పరిచయం కాస్త వీళ్ళు ఫిజికల్‌గా కలవడంతో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒప్పుకోకపోవడంతో ఇలా చేశాడు అనేసైతే అప్పుడైతే ఉన్న నిజాలన్నీ అబ్బాయిని పట్టుకున్నారు. అబ్బాయి ఉన్న నిజాలన్నీ చెప్పాడనమాట. నిజంగా ఎట్లా చెయ్యిలొస్తున్నాయి. ఒక మనిషిని చంపాలి అంటే మరి ఇలాంటి వాళ్ళు ఎలా చెయ్యిలొస్తున్నాయి, ఎలా చంపాలనుకుంటారో కొంచెం చిటికెనేలు గోరంత గూడా వాళ్ళకు భయం అనేది లేదు. భయం ఉన్నవాళ్ళు ఇలా చెయ్యరు. ఎందుకంటే కంపల్సరీ దొరుకుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఒకప్పుడంటే సోషల్ మీడియా లేదేమో ఎవ్వనికీ తెలిసేది కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడ ఏం జరిగినా. అలాంటప్పుడు అందరికీ తెలుస్తుంది. ఆయనను తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారని కొంచెం గూడా భయం లేకుండా ఆయనైతే కాల్చేశాడనమాట ఆ అమ్మాయిని. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, తెలవని వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు, ఇలా జరిగిందని తెలిసిన వాళ్ళు, అలాగే అమ్మాయి చదువుతున్న కాలేజీ వాళ్ళు, ఆళ్ళందరూ వచ్చి ధర్నాలు చేస్తుర్రు. అమ్మాయికి ఆత్మకు శాంతించాలంటే న్యాయం జరగాలి. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ ముందల రోడ్ల మీద వాళ్ళైతే ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళు చేసిన చిన్న మిస్టేక్ కాదు, చాలా పెద్ద మిస్టేకు. ఆ మిస్టేక్ వల్ల ఇప్పుడు చూడండి ఎంతమంది ధర్నా చేయాల్సొస్తుందో. పోలీసులు గూడా వీళ్ళ కోసం వెతికి నిజంగా వీళ్ళు చేసే పనులకు పోలీసులకు నాకు తెలిసి బహుశా అదే అనుకుంటా. వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి, ఒళ్ళు బలిసి ఇలాంటి పనికిమాలిన పనులు చేసి మాకు పని పెడుతున్నారు అనుకుంటున్నారేమో. నాకు ఇప్పుడిప్పుడు అలాగ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు రోజుకు కంటిన్యూగా ఈ కేసులనేది చూసి వాళ్ళకి విసుగెక్కిపోయిందనుకుంటా. అందుకే ఎంత పెద్ద కేసైనా వాళ్ళకు పెద్ద ఏమనిపియదనిపిస్తుంది. ఇప్పుడు మనం డైలీ చూసి అరే నాయనా ఏందిరా నాయనా అని మనకే విసుగు వస్తుందనమాట. అలాంటిది వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఎక్కడెక్కడనో పోయి ఏ సందులలోనో, ఏ గుట్టలలోనో, ఏ పొట్టలనో దాక్కుంటే వాళ్ళు వెతికి తిండి తిప్పలు మానేసి తిరిగి నైటు పగులు అనకుండా వాళ్ళు ఎక్కడెక్కడనో చేస్తే గానీ నిందితుడు కూడా బయటపడడనమాట. అందుకే విసుగు వస్తుందేమో. నిజంగా వీనికి అంటే తొందరగానే శిక్ష పడాలి. 8 నెలల ప్రెగ్నెన్సీని అలా ఎలా చేయలొచ్చాయో వానికి చంపడానికి. 2 ప్రాణాలు పోయినట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్‌లో ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్పడమో ఏదోటి చేయకుండా ఆ అమ్మాయి కూడా 8 నెలల ప్రెగ్నెన్సీ పెట్టుకుంది. అలా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారో చేసుకోరో తర్వాత విషయము. ఇలాంటి పనికిమాలిన పనులు చేసేటప్పుడు ఆలోచించాలి. అరే లవ్వులు చేసుకుంటే చేసుకోండి, అంతేగాని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు లవ్వులు కొవ్వులని ఫిజికల్‌గా కలిసేసి ప్రెగ్నెన్సీ అయినాక కొంతమందేమో కనేసి చెత్త కుప్పలో పడేసిపోవడం. వాళ్ళ అవసరం అంటే వాళ్ళ సుఖం కోసము ఆ ప్రెగ్నెన్సీ వస్తే కనేసి చెత్త కుప్పలో పడేసిపోతున్నారు. కొంతమందేమో ఎవరి కోసమో ప్రాణాలు తీసేస్తున్నారు. అన్యాయంగా పిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఈ అమ్మాయి కూడా చేయడము ఏమాత్రం కరెక్ట్ కాదు అని నాకనిపిస్తుంది. ఎవడో గుడ్డిగా వచ్చేసి ఏదో మాయమాటలు చెప్తే గుడ్డిగా నమ్మితే ఇప్పుడు చూడు వాడు బాగానే ఉన్నాడు. వాడు బెయిల్ మీద వస్తాడేమో, లేదంటే 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వాడు వస్తాడు. వాని జీవితం వాడు చూసుకుంటాడు. అన్యాయంగా ఈ అమ్మాయి ప్రాణాలు పోయినట్టే కదా, అన్యాయంగా ఈ అమ్మాయి జీవితం నాశనం అయినట్టే కదా. ఇప్పుడు అన్యాయంగా వాళ్ళ అమ్మ నాన్న ఎంత రోదిస్తారు, ఎంత ఏడుస్తారు. ఒక ఎదిగిన పిల్ల తల్లిదండ్రులు చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళని కంటికి రెప్పలాగా కష్టపడి రూపాయి కూడేసి ఆ పిల్లలను చదివించి పెద్దగా చేస్తారు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళకు కొరివి పెట్టాల్సిన టైంలో పిల్లలకు కొరివి పెడితే ఏ తల్లిదండ్రులన్నా తట్టుకుంటారా? ఎంత ఏడుస్తారు. వాళ్ళకు సచ్చినంత వరకు ఆ బాధ అనేది పోదు. ప్రతిసారి ఏడుస్తానే, ప్రతిరోజు ఏడుస్తానే ఎవరిని చూసినా ఏడ్చుకుంటా, అరే నా పిల్ల ఉండింటే పెళ్ళి అవుతుండే, నా పిల్లనో పిల్లగాడ పుడుతుండే బాగుంటుండే, ఇట్లుంటుండే అట్లుంటుండే అని ఊహించుకొని ఏడుస్తూనే ఉంటారు. ఇలా కానీ పెద్దగా చేసిన తల్లిదండ్రులను ఏడిపియడం, బాధ పెట్టడము ఏమాత్రం కరెక్ట్ కాదు. అది అమ్మాయిలు కానీ, అది అబ్బాయిలు కానీ గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఇప్పుడున్న రోజులు అస్సలు బాలేవు. ఎవరిని గుడ్డిగా నమ్మేసి అన్యాయంగా ప్రాణాలు తీసుకోకండి. మీ ఫ్యామిలీలకు శోకం పెట్టకండి. మీ ఫ్యామిలీని ఏడిపియకండి. మీకు వీలైతే వాళ్ళని కష్టపెట్టకుండా, సుఖపెట్టకున్నా సరే కానీ వాళ్ళని కష్టపెట్టకుండా ఉండండి. అదే మీరు చేసే పెద్ద పని అన్నమాట వాళ్ళకు.
దయచేసి ఇలాంటి పనులైతే ఎవరు చేయకండి. పాపం వాళ్ళకు ఆ అమ్మాయి ఆత్మకు శాంతించాలి. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని నేననుకుంటున్నారు. మరి మీరేమంటారు? నేననుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి.